సో ఇక్కడ అదే కోవలోకి రీసెంట్‌గా పార్టీలో జాయిన్ అయిన వారం రోజుల క్రితం జాయిన్ అయిన అంబటి రాయుడు చేరారు ఇప్పుడు. ఆయన ఏదో గుంటూరు టికెట్ అది ఇది అని వినిపిస్తా వచ్చింది. సరే అంబటి రాయుడు ఉదయం ట్వీట్ చేశారు. నేను కొనసాగాలనుకోవట్లేదు, క్విట్ అవ్వాలనుకుంటున్నాను. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాను అని. సో అంబటి రాయుడు అలాంటి ట్వీట్ చేయడం ఒక షాకింగ్ పరిణామం అయితే, అది ఎందుకు ఆయన చేశాడనేది ఒక ఇదైతే, దానికి టీడీపీ నుంచి ఒక ట్వీట్ వచ్చినటువంటిది మనం చూస్తూ ఉన్నాం. విషింగ్ యూ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అని. సో దీన్ని ఎట్లా చూడాలి? టీడీపీ నుంచి విష్ చేయడాన్ని ఊరికే అలా ఏముంది దానికి ఏముంది అని చూడాలా, లేకపోతే రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది అనుకో? ఏముంటుంది రాజకీయంగా ప్రాధాన్యత ఏముంటుంది అంటే వీళ్ళు మళ్ళీ టీడీపీలో చేరతాడా అంబటి రాయుడు? అట్లా ఉండవు కదా. సి ఒక ఒక పోక్ చేయడానికి అవకాశం వచ్చింది టీడీపీకి, పోక్ చేశారు అంతే. దాని నుంచి ఇక్కడ అసలు విషయం అది కాదు. అసలు విషయం ఏంటంటే అంబటి రాయుడిని అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళు చేర్చుకున్నారండి. అందరూ గుర్తుండే ఉంటుంది. సడన్ గా వచ్చాడు అతను. ఆ వార్త చాలా సడన్ గా వచ్చింది. ముందు అంబటి రాయుడు చేరుతున్నాడని కానీ రేపు చేరబోతున్నాడని కానీ వార్త ఏమి లేదు. అప్పటికప్పుడు వచ్చింది, ఆయనకి కండువా వేశాడు అని చెప్పి అప్పటికప్పుడు వచ్చిన వీడియో. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ లో కూడా మాట్లాడాడు. అప్పటి వరకు పార్టీలో చేరలా. ఇంకా చేరటం కాదు, పార్టీలో చేరుతున్నాను ఆయన ఏం చెప్పలేదు, పార్టీ వాళ్ళు ఏం చెప్పలేదు. అంటే ఏంటి, నేను అనుకుంటాను ఈ పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తగ్గించడానికి కాపు సామాజిక వర్గం నుంచి కొంతమందిని తీసుకురావాలనుకున్నారండి. ఆ ముద్రగడ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారుగా. అందులో అంబటి రాయుడు ఒక వ్యక్తి, అతనికి కొంత ఆ సెలబ్రిటీ స్టేటస్ కూడా ఉంది కదా క్రికెటర్ గా. సో ఇతను తీసుకొస్తే కొంత మనం కాపులు మా పార్టీలో ఉన్నారని చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు ఎవరో మరి ఎవరో మధ్యవర్తో ఏంటో తెలియదు తీసుకొచ్చారు, కండువా వేశారు. అతనికి ఏం చెప్పి ఒప్పించారో తెలియదు. ఏం చెప్పి ఒప్పించారో బహుశా నేను అనుకుంటాం గుంటూరు పార్లమెంట్ ఎంపీ ఇస్తామని. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన చేరిన రోజున సాక్షి పత్రికలో పెద్ద కథనం వేశారండి. ఏంటో తెలుసా కథనం? అంబటి రాయుడు ఈ వైసీపీలో చేరడం అంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా జగన్ వైపే చూస్తోంది, వైసీపీ వైపే చూస్తోంది. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కాపును మోసగిస్తున్నాడు అనే విషయాన్ని కాపు సామాజిక వర్గం అర్థం చేసుకుంది. పవన్ కళ్యాణ్ మొత్తం కాపులందరినీ కూడా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి కాపులు రాష్ట్రంలో అర్థం చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు అంబటి రాయుడు కూడా వచ్చి చేరాడని చెప్పి కాపులు అనుకుంటున్నారు అని చెప్పి. రైట్. ఆ రోజు మీరు విశ్లేషణ కూడా చేశారు దీని మీద. ఇప్పుడు సాక్షి వాళ్ళు రేపు వార్త వేస్తారా, కథనం రాస్తారా? ఏమని కథనం రాస్తారు? అంబటి రాయుడు ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి కాపులకు ద్రోహం చేస్తున్నాడు అని చెప్పి అందుకని వెళ్ళిపోయాడా? వారం రోజుల్లోనే అమ్మ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు అని అర్థమై వెళ్ళిపోయాడా? కులం మతం చూడకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాడు అని చెప్పి అంబటి రాయుడు అన్నాడు అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. మరి ఇప్పుడు అదే మాట మీద ఉన్నాడా? ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని బయటకు వచ్చి సత్యనారాయణరెడ్డి ఎందుకు చెప్పడం? షర్మిల మీద మరి అరగంట సేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదండి. అంబటి రాయుడు వెళ్ళిపోతే మరి మనకి విలేకరులు అంటే ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఏది అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు అడగాలి కదా, ఏమంటే అంబటి రాయుడు ఏంటి మొన్న వచ్చాడు నిన్న వెళ్ళిపోయాడు, ఏంటి పరిస్థితి, ఇది మీకు తల కొట్టేసినట్టు లేదా అని అడగాలి కదా. ఎవరు అడిగినట్టు లేరు. ఆయన పార్టీలోకి మొన్న వచ్చాడు ఇవాళ పోయాడంటేనే అర్థం అవుతుంది కదా ఆయనకి అసలు పార్టీ గురించి ఏమీ తెలియదు అని అంటున్నాడు ఇందాక ప్రెస్ మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ తెలియదు ఎందుకు కండువా వేశాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఏమీ తెలియని వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి కండువా వేస్తాడా, పార్టీలో చేర్చుకుంటాడా అనే ప్రశ్న వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏమీ తెలియదు అనుకుందాం, పోనీ తెలియకపోతే ఎందుకు చేర్చుకున్నావు పార్టీలో? నువ్వు ఎందుకు పెద్ద కథనం రాశావు సాక్షిలో? మొత్తం కాపు సామాజిక వర్గం అంతా జగన్ వెంటే ఉన్నది అని చెప్పడానికి అంబటి రాయుడు చేరికే ఓ పెద్ద ఉదాహరణ అన్నట్టుగా చెప్పావు కదా. ఏమీ లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అయింది. బహుశా ఏమై ఉంటుందని నేను ఊహిస్తున్నానంటే, కన్ఫర్మ్డ్గా నాకేం తెలియదు. గుంటూరు ఎంపీ సీట్ ఇస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చూసుంటారు తాజాగా అతని పేరు కృష్ణదేవరాయలు నర్సరావుపేటలో ఎంపీగా ఉన్నాడు కదా. ఆయన వచ్చి గుంటూరులో పోటీ చేయని అని చెప్పాడని అన్ని పత్రికల్లో వార్త వచ్చింది.
అవును, ఆయన కూడా కన్ఫర్మ్ చేశాడు. అడిగాడు, ఆయన అడిగాడు నన్ను కన్ఫర్మ్ చేశాడు కదా. అప్పుడు అంబటి రాయుడికి ఏమవుతుంది, షాక్ తిని ఉంటాడు. అవును కదా. అది కారణం అయి ఉండొచ్చు. ఇదేంటి మొన్న నాకు ఇట్లా చెప్పాడు, ఇప్పుడు ఇవాళ ఏంటి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతాట, వీళ్ళేంటి అసలు ఏ మాట చెప్తారు, అసలు ఆ మాట మీద నిలబడరా ఏమిటి అని. ఇప్పుడు మోదుగులకి సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంట, జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రమ్మన్నారు. అంటే కృష్ణదేవరాయలో పోటీ చేయనని చెప్పాడు కదా. అదే 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 నరసరావుపేటకి ఆయన్ని ఎంపీగా పోటీ చేయించడానికి. మరి అప్పుడు కృష్ణదేవరాయలు కూడా పోటీ చేయడా, లేకపోతే దూరం జరిగిపోతారా అనుకోవాలా? తెలీదు. కృష్ణదేవరాయలు నేనైతే గుంటూరులో పోటీ చేయనని చెప్పేశాడు కదా. అదే చెప్పేశాడు, నరసరావుపేటలో పోటీ చేయడానికి నేను ఇష్టంగా ఉన్నానని కూడా చెప్పేశాడు ఆయన. సో అలాంటప్పుడు మరి ఆయన కూడా పార్టీలో ఉంటారా, లేకపోతే? ఇప్పుడేగా జరిగింది, చూడాలి ఏం జరుగుతాయి పరిణామాలు. సో ఇన్ని పరిణామాలు చెప్పారు కదా, వీళ్ళలో చాలా మంది తెలుగుదేశం వైపు చూస్తారు ఖచ్చితంగా, డౌట్ లేదు. అయితే ఏంటంటే తొందరపడలేరు కదా, ఇంకా కొన్ని రోజులు ఆగుతారు.